యోబు గ్రంథము 20వ అధ్యాయము. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి. దాని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరిగాని ఇప్పుడు దానిని మరల కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా గలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండు వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాని కురిపించును. ఇనప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను విడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణభయము వారి మీదకి వచ్చును. వారి ధన నిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరుచును. భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. యోబు గ్రంథము 21వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడెదను. నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి. నోటిమీద చేయి వేసుకొనుడి. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల నాకేమియూ తోచకున్నది. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వర మండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుఫాను ఎదుట
కొట్టుకొని పోవు చెత్తవలెను గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో వృతినొందును. వేరొకడు ఎన్నడనూ క్షేమమను దాని నెరుగక మనోదుఃఖము గలవాడై వృతినొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి. మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగు నన్ను ఓదార్చజూచెదరు? కీర్తనల గ్రంథం 105వ కీర్తన. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతట జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతోనూ తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులయ్యుండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపర్చియున్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరియొక రాజ్యమునకును తిరుగులాడుచుండగా, నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. జ్ఞాని అయిన యొక్కడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును, గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయు తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి,
ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకొండుటకై నేనెన్నటికిని మాంసము తినను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనైయున్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతున్నను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము.